టాలీవుడ్‌తో పోల్చుకుంటే కాలీవుడ్‌ల లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటదని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. గందుకే గాడ ఏడాదికోసారి 10 సంఖ్యలల్ల సినిమాలు రూపొందుతుంటాయి. ఆటిలల్ల మంచి విజయాలు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయనుకోండి. ఇప్పుడు తమిళ చిత్రసీమల లేడీ ఓరియెంటెడ్ చిత్రాలనంటే ఎవరి పేరు గుర్తుకొస్తాయంటే నయనతార, త్రిష, అంజిక పేర్లే గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు నయనతార మరియు త్రిష మీద మళ్ళా ఒక ఇంట్రెస్టింగ్ పోర్ అనేది మొదలగాబోతున్నదంట. ఎందుకనంటే 2 సినిమాలకు నేనా నువ్వా అనుకుంటా పోటాపోటీగా వీళ్ళిద్దరు స్టార్డమ్‌కి పరీక్ష పెట్టేటట్లుగా ఉన్నదంట. అయితే గత 4 ఏళ్ల కిందట నయనతార హీరోయిన్ లెక్క మూకుతి అమ్మన్ అనే సినిమా నటించింది. ఇక అది తమిళంలో మస్తు భారీ విజయం అందుకున్నది. ఇక తెలుగులో గిట్ల అమ్మోరు తల్లి అనే సినిమాతోని రూపొందించబడింది. ఇక అది కూడా గిడ భారీ విజయం అందుకున్నది అనుకోండి. ఇక ఎందుకో కొన్ని కారణాల వల్ల దర్శకుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేసిండు. ఇప్పుడు ఇక ఆ తర్వాత ఈ సినిమాకి మంచి ఆదరణ పొందడంతోని మంచి సీక్వెల్ కూడా చేద్దామని నిర్మాణ సంస్థ నిర్ణయించుకున్నదంట. అయితే నయనతార కమిట్మెంట్ల వల్ల కొన్ని కారణాల వల్ల గది కాస్త వాయిదా పడి చాలా సమయం పడ్డది దీని సీక్వెల్‌కి. ఇప్పుడు ఎట్టకేలకే దీని సీక్వెల్ గురించి ప్రకటించిర్రు. కానీ దర్శకుడు మాత్రం మారిండంట. ఇక దీనికి మూకుతి అమ్మన్ అనే సినిమాకి దర్శకత్వం వహించింది ఎవరనంటే ఆర్‌జే బాలాజీ. ఇక ఈయన ఇప్పుడు ఎట్టకేలకు కొత్త సినిమా మాసాని అమ్మన్ అనే త్రిషని పెట్టి తీయబోతున్నాడంట. ఇప్పటికే ఏర్పాట్లు కూడా షూరు చేసిండంట. అయితే ఈ 2 సినిమాలు ఒకటేసారి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న అవకాశం అయితే ఉన్నదని అంటున్నారు. ఇక ఇప్పుడు ఆర్‌జే బాలాజీ మూకుతి అమ్మన్ 2ని కాదని మాసాని అమ్మన్ తీసేటందుకు సిద్ధమవుతున్నాడు. గది కూడా త్రిషని పెట్టి తీస్తున్నాడు అంటే బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని కొందరైతే అనుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకటేసారి అమ్మవారు లెక్క నటిస్తే గినక టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఖచ్చితంగా కానున్నది అని అందరూ అంటున్నారు. మీరు గిట్లా నయనతార ఫ్యాన్సా లేకుంటే త్రిష ఫ్యాన్సా? మీలా ఎంతమందికి నయనతార ఇష్టం లేకుంటే త్రిష ఇష్టం అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.